నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో శ్రీ బాలరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గత 5 రోజులుగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తుల దర్శనాల కొరకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సోమ దశరథ్ అన్నారు. శివరాత్రి ముందు రోజు మంగళవారం గ్రామంలోని మాడా వీధుల్లో పల్లకి సేవ కార్యక్రమం, నవగ్రహ సహిత మంటపాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనాథ్ జోషి మీడియాకు తెలిపారు. వేములవాడను పెద్ద రాజేశ్వర స్వామి అని, ఉప్లూర్ నందు బాల రాజేశ్వర స్వామి పేరు వచ్చిందని, ఇచ్చట పార్వతీదేవి లేదు అని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. నేను సోమ దశరథ్, ఉప్లూరు వీడీసీ అధ్యక్షుడిని. అయితే ఈ 5 రోజుల నుంచి జరిగే ఉత్సవాలలో అందరు భక్తులు పాల్గొన్నారు. అయితే రేపు జరిగేబోయే మహాశివరాత్రి సందర్భంగా అందరూ గ్రామ ప్రజలు, అన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి మా బాలరాజేశ్వర టెంపుల్ దర్శించి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మనం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలంలో ఉన్న ఉప్లూరు గ్రామంలో శ్రీ బాలరాజేశ్వర స్వామి మందిరంలో ఆలయంలో ఉన్నాము. శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి గ్రామాభివృద్ధి కమిటీతో కలిపి ఆలయ అర్చకులైన మేము అందరం కలిసి ఇక్కడ నిర్వహించడానికి మేమందరం ముందుకు వచ్చాము. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీలో యువత ముందుకు వచ్చి ఆలయాభివృద్ధి కోసం తోడ్పడుతూ భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో అన్ని హంగులతో కూడినటువంటి ఈ యొక్క ప్రాంగణమంతా తయారు చేయడం జరిగింది. ఉదయం పూర్వము శివరాత్రి రోజున ఉదయపూర్వంలో స్వామివారికి అభిషేకము, రుద్రాభిషేకం నిర్వహిస్తూ అనంతరము భక్తుల కోరికలు నెరవేరడానికి రుద్ర సహిత హోమ ప్రక్రియ నిర్వహించి సాయంకాలం వరకు భక్తుల యొక్క స్వామివారి యొక్క దర్శనంకు ఇవ్వడము. తర్వాత అనంతరము స్వామివారి యొక్క పల్లకి సేవ గ్రామం మాడవీధుల్లో తిరుగుతూ అనంతరము స్వామివారికి నిషి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలంలో అంటే రాత్రి 10 గంటల నుంచి మధ్యరాత్రి 1:30-2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించి ఉదయం తెల్లారి మాత్రం భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాదంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదము తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా మేమందరం కోరుతున్నాము. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.